హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. చాలా వరకు ఆటోలో చిన్నపిల్లలు వచ్చేసి ఇంకోటి ఏంటిదంటే అదర్ ఐడీస్ పెట్టుకొని నడిపిస్తుంది. ఫాదర్ ఐడి పెట్టుకొని కొడుకు నడిపిస్తుంది, ఏజ్ లేదు. ఇంకోటి ఏంటిదంటే డిస్ట్రిక్ట్ వెహికల్స్ అని నేను చెప్పలేను, కానీ బయట వెహికల్స్ చాలా వరకు ఎక్కువైపోయినాయి. 2 వీలర్ మీద అది యాక్చువల్లీ అది ట్రావెల్ వెహికలే కాదు, అసలు ఓన్ వెహికల్. అది ఓన్ వెహికల్కి కూడా అసలు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ట్యాక్సీ ప్లేట్ ఉన్నది ట్రావెల్ వెహికల్, అది వైట్ ప్లేట్ ఉన్నదానికి మీరు ఓన్ వెహికల్కి ఎందుకు ట్రావెల్ ఇచ్చారు? మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఏ గవర్నమెంట్ నుంచి ఎందుకు అవన్నీ మాకు ఇబ్బందులు? ప్రతి ఒక్కడు బైక్ బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటే మీరు బస్సులు ఫ్రీ పెడితే మా పరిస్థితులు ఏంటిది? మా కథ ఏంటిది? మేము కిరాయిలు కట్టుకోవాలా, ఫైనాన్స్లో కట్టుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, ఏం చూసుకోవాలా? మేము అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా ఒక 40-50 వేల దాకా కమాయిస్తుంది. ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిన కాడ నుంచి అయితే ₹1 లేదు. దాంతోపాటు ఈ బండ్లు తోడైపోయినాయి మాకు. ఎక్కడ చూసినా బండ్లు 2 వీలర్, జాబ్ చేసేటోళ్ళు కూడా 2 వీలర్ మీద ఓలా ఊబర్ ర్యాపిడో నడుపుతారు. ఇంకోటి ఏమైనా అనుకుంటే ఇక్కడేమో పర్సెంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. మైనస్గా ఇక్కడ చూస్తే కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటారు, ఇక్కడ డ్రైవర్ దగ్గర నుంచి తీసుకుంటారు. దేని గురించి అసలు ఎవరు ఇచ్చింది? దాంట్లో కరెక్ట్ మ్యాటర్ ఉండదు. ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడైనా కొద్దిగా లాంగ్ పోయి దింపినా కూడా అక్కడ యాడ్ కాదు. ఏం కాకపోతే మా పరిస్థితులు ఏంటి కదా? ఇక్కడ చూస్తే గ్యాస్ రేట్లు పెంచుతారు, ఇక్కడ చూస్తే వెహికల్ పర్మిట్లు పెంచుతారు, ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి పెంచిన తర్వాత మేము ఇలా బతకాలా? చూస్తేనేమో గవర్నమెంట్ జాబులు లేవు. ఏదో కొంచెం గొప్ప మేము చేసుకొని బతుకుదాం అనుకుంటున్నాం, దాన్ని కొట్ట కొడుతున్నాం. బేబీ మనం తాళం అవసరం లేదు, తీసుకో. దీని నడుచుకుంటూ అవుతుంది, వద్దు దీని నడుచుకుంటూ అవుతుంది. సరేనే, దిగి నడుచుకుంటూ అవుతుంది, దిగి నడుచుకుంటూ అవుతుంది, నడుచుకుంటూ అవుతుంది. అవునే, దిగి నడుచుకుంటూ అవుతుంది. ఎంత దూరం ఉందా మెట్రో? తెలిసినాక ఎట్లా ఎక్కించినావు? తెలిసినాక ఎట్లా ఎక్కించినావు? మాకు లేవా అన్న పనులు? మాకు పిల్ల పిల్లలు లేరా? మాకు తెలిసినాక ఎందుకే ఏమో అన్న అనగో దిగువర్రి 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 తాళచే మా ఎటైన దగ్గర ఉంది. ఇయర్ నడుచుకుంటా వరి, నడవపోతే కూర్చోరు. ఎంతసేపు కూర్చుంటారు? ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఘోరం. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు గడవట్లేదని, మాకు రోజు సంపాదించే సంపాదన సరిపోవట్లేదని కొంతమంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా మనం చూస్తూనే వచ్చాం. సో ఈరోజు మనకి ఒక ఆటో డ్రైవర్ కాల్ చేసి తను మనకు ఒక వీడియో అయితే షేర్ చేశాడు. ఒకసారి ఆ వీడియో నేను ప్లే చేస్తాను, తర్వాత తనతో ఒకసారి మాట్లాడదాం. సో ప్రస్తుతం ఈరోజు ర్యాలీ అయితే చేశారండి ఆటో డ్రైవర్లు అందరూ కూడా. ఒక్కసారి నేను తనతో కాల్ మాట్లాడతాను. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? మల్లికార్జున అండి. మల్లికార్జున, ఎక్కడ ఉంటారండి? మెట్టగూడ అండి. సో మీరు కొన్ని వీడియోస్ చూసా, మీరు పంపించారు కదా మాకు ఇంతకు ముందు. అవును మేడం. అసలు ఈరోజు ర్యాలీ దేనికోసం చేశారు? ఇంతకుముందు ఒకసారి కూడా ఇలానే ర్యాలీ లైక్ మీటింగ్ పెట్టినప్పుడు మీతో మాట్లాడడం జరిగింది, మీ సమస్యలకి పరిష్కారం కూడా వచ్చేసింది అన్నట్టు మేము వింటూ వచ్చాం. రాలేదు మేడం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా సమస్యలకి పరిష్కారం అనేది రాదు. అరే పొద్దు నుంచి నడిపోతారా బండి అసోంటప్పుడు? మాకు సమస్యలు ఏమున్నాయంటే మేడం, ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ పెట్టారు. అవును. సో అది ఇప్పుడు మా ఆటోలు ఎక్కేదే లేడీస్ కదా మేడం. ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టేస్తే ఆయన చేసాడు బాగానే ఉంది, కాదండి. కాకపోతే మాకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా మేడం. ఇప్పుడు ఫ్రీ బస్ ఎవరికి పెట్టాలి మేడం? కాలేజ్ స్టూడెంట్స్, లేదంటే హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెట్టుకోవాలి. కానీ అందరికి ఎటు చెడు పెట్టేస్తే మా పరిస్థితి ఎలా మేడం? ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ 6 లక్షలు పెట్టి తెచ్చుకున్నాం మేడం ఆటోలు. ఓకే. దాని ఈఎంఐ ఒక్కొక్క బండికి 10,000 నుంచి 15,000 వరకు ఉంది.
రోజుకి ఆటో డ్రైవర్ ఎంత సంపాదిస్తాడు మేడం? ఒక 1000 రూపాయల నుంచి 1500 వరకు సంపాదిస్తాడు. అవును. సంపాదించింది ఒకసారి 1500 పెట్టుకోండి మీరు. ఉమ్, 500 ఈఎంఐ పోతుందా? ఉమ్, ప్లస్ ఒక గ్యాస్ ఒక 300 పోతుందా? అవును. మా ఖర్చు ఎంత ఉంటుంది మేడం? మా ఖర్చు ఒక 100 రూపాయలు వేసుకోండి. ఉమ్, ఎంత మిగులుతున్నా మేడం? మీకు మొత్తం 1500 800 తీస్తే ఉమ్, 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 ఇప్పుడు మాకు పొద్దున సాయంత్రం వరకు చేసుకుంటే 600-700 మిగిలేదు. అవును 700. కొంచెం కష్టం ఉండే మేడం. ఇప్పుడు అది కూడా రావట్లేదు కదా మేడం. ఇప్పుడు ఈఎంఐ వాళ్ళు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఫోన్ చేసి ఉమ్, టార్చర్ పెడుతుంటే చాలా మంది ఇప్పుడు చిట్టులు వేసుకుంటారు. పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు సంసారం మనకు ఎక్సెట్రా ప్రతి ఒక్కటి ఉంటాయి కదా మేడం. అవును, మావి ఉంటాయి. పెద్ద పెద్ద జీవితాలేం కాదు, మా చిన్న సాధారణ జీవితాలే మాది. ఉమ్. తాళం అవసరం లేదు, తీసుకో. దీని నడుచుకుంటూ అవుతుంది, వద్దే దిగి నడుచుకుంటూ అవుతుంది. సరే అండి, దిగి నడుచుకుంటూ అవుతుంది, దిగి నడుచుకుంటూ అవుతుంది, నడుచుకుంటూ అవుతుంది. అవునే, దిగి నడుచుకుంటూ అవుతుంది. ఎంత దూరం ఉందా మెట్రో? మాకు అన్ని మీద పడిపోయి డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 28 మంది చనిపోయారు మేడం, ఆల్ ఆఫ్ సిటీ మొత్తంలో. ఓకే, ఆ, మేము కూడా చూసాం కొన్ని ఇన్సిడెంట్స్ అలాంటివి. మొన్న రీసెంట్ గా ఇక్కడ మన ప్రగతి భవన్ ముందు, ప్రజాభవన్ ముందు ఒక ఆయన ఆటో అంట పెట్టుకున్నారు. ఓకే. ఇవన్నీ చూసి మేము తట్టుకోలేక అందరం యూనియన్లు మాట్లాడుకొని ఐకమత్యం అయ్యి సిటీ మొత్తం ఈ రోజు సమ్మె చేశాం మేడం. ఓకే, మరి ఈ రోజు మీతో ఎవరైనా మాట్లాడడం జరిగిందా? మరి మీ యొక్క ఇప్పుడు మీరు పోరాడుతున్న ఈ పోరాటానికి, ర్యాలీకి మేడం ఎలాంటి ఆన్సర్ వచ్చిందండి అసలు ప్రభుత్వం ఇంకా నుంచి? ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు మేడం. ఈ రోజే కదా జరిగింది. ఇప్పుడు అయిపోయి కూడా ఒక గంటన్నర అవుతుంది. ఇంకా మాకు ఎవరేం చెప్పింది లేదు, ఇంకా ఎవరేం చేసింది లేదు. మీడియా వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, చేశారు, చూశారు, రికార్డ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకొకటి మేడం, మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరండి. ఓకే. మాకు మేమే ఒక 2 వారాల నుంచి మాట్లాడుకొని అందరము కలిసి కట్టుగా, ఇప్పుడు మాది మెట్టుగూడ నుంచి సాయినాథపురం వరకు మా యూనియన్ ఉంటది. మేము ఇది కొత్తగా పెట్టుకున్నాం. యూనియన్లు మాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మేము మొన్న వచ్చిన యూనియన్లు ఆటో డ్రైవర్లు, మేము వచ్చి ఒక 6 ఏరియాల నుంచి ఆటోలో ఉన్నాం. మాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్ అంటేనే రోజుకి 1000-1500 చేసుకుంటారు అనే బయట ప్రజలకు ఉంటది, కానీ మాకు తెలుస్తుంది మేడం మా బాధ ఏందనేది. అవును. ఇప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మేడం, ఎప్పుడు ఎవరు సూసైడ్ చేసుకుంటారో నాకు భయం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఆటో అంట పెడతారా, ఎవరు వచ్చి ఈఎంఐ వాడు బండికి లాక్కెళ్తాడా, ఇంకా కొంతమంది కిరాయిలు తీసుకొని నడుపుకుంటారు బండ్లు. అవును. ఒక రోజు 300-200 చెప్పున అక్కడ కిరాయిలు కట్టకపోతే అక్కడ ఓనరు ఫోన్ చేస్తాడు. అవును. ఏమనంటే తింటలేరా మీరు అంటారు. అంటే తిండికి దానికి సంబంధం ఉంటుందా మేడం? ఉండదు. సరే, మీరు కూడా ఆలోచించాలి మేడం, మీ న్యూస్ వాళ్ళు కూడా. ఎందుకంటే మీరు ఎవరెవరు సపోర్ట్ ఇస్తారని చెప్పి మేము చూస్తున్నాము. ఓకే, ప్రస్తుతం ఇంతకు ముందు మీరు 1000 రూపాయల నుంచి 1500 వరకు ఒక రోజు సంపాదించేవారు, అంతేనా? అవును మేడం. ఇప్పుడు ఎంత వరకు వస్తుందండి మరి మీకు ఆదాయం? మేడం ఇప్పుడు పొద్దున సాయంత్రం వరకు చేసుకుంటే, పొద్దున 7 నుంచి సాయంత్రం వరకు 7 వరకు పెట్టుకోండి. రోజు 12 గంటలు. 12 గంటల్లో ఒక 600 నుంచి 800 వరకు వస్తుంది మేడం. 800లో దాని గ్యాస్ ఏం పోయాలి మేడం? ఓకే. దాని గ్యాస్ ఏంది, దాని ఈఎంఐ ఏంది? ఇప్పుడు రెంట్ తెచ్చుకున్న బండి ఉంటది మేడం, ఒక రోజు 300 ఉంటది. 300 రెంట్, 200 గ్యాస్. 800లో మేడం 500 పోతే ఎంత మిగులుతుంది మేడం? ఏం మిగలట్లేదు అసలు. ఇంతకు ముందు మీకు అంటే ఇప్పుడు మీకు వచ్చే ఈ 800 కూడా ఓన్లీ మెయింటెనెన్స్ కే పోతుంది అంటున్నారు. మెయింటెనెన్స్ కి మేడం, మాకు తినడానికి ఉండట్లేదు ఇంట్లో. ఎంతో మంది పిల్లల పుస్తల తాకట్టు పెట్టుకొని బతుకుతున్నారు మేడం ఇప్పుడు, ఓపెన్ చెప్పాలంటే. ఓకే. కాస్త దీన్ని మీరు గ్రహించాలా. ఓకే, మరి ఇప్పుడు మీ ఇంట్లో ఎలా గడుస్తుందండి? మరి ఇప్పుడు ఆటోస్ది ఇలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మీరే చెప్తూ వస్తున్నారు. సరిగా వర్క్ అవ్వట్లేదు, మా ఆటోస్లో ఎవరు ఎక్కట్లేరు అని కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో అంటారు మేడం, ఇంకా నేను వేరే పని చేసుకుంటూ ఆటో నడుపుకుంటున్నాను మేడం ప్రెసెంట్. ఓకే, మీకు వేరే పని చేస్తే నడవట్లేదు. ఒక దగ్గర డ్యూటీ చేసుకుంటూ ఆటో అలాగే జీవనాధారంగా సాగిస్తున్నాం. ఎందుకంటే మాకు తెలిసింది ఇది మేడం, మాకు పెద్ద పెద్ద చదువులు ఏం చదువుకోలేదు ఎవరు. చదువు రానోడు ఇప్పుడు మేము ఒక డ్రైవర్ మేడం, ఆటో డ్రైవర్ కావచ్చు, కార్ డ్రైవర్ కావచ్చు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి కూడా అలానే ఉంది మేడం. మాదని ఇంకా అటు ఉందేమో, క్యాబ్ డ్రైవర్లు కూడా ఇంకా ఘోరంగా ఉంది. ఏంటంటే మేడం, నేను ఓపెన్ చెప్పాలంటే ఒక డ్రైవర్ అనే పదానికి ఒకప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు మేడం.
ఇప్పుడు డ్రైవర్ ఆత్మహత్యలు వింటున్నారు మీరు బాగా గమనించండి. అవునవును. డ్రైవర్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇప్పుడు సమాజంలో. ఓకే. మాకు ఇవన్నీ కావాలంటే ప్రభుత్వం అన్న ఏమన్నా చేంజ్ చేయాలి, లేదంటే మా జీవితంలో ఇంకా పోను ఇంకా ఎన్ని ఆత్మహత్యలు చూడాలో, ఎన్ని ఘోరాలు చూడాలో మాకే తెలియదు మేడం. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? అంటే ఎలాంటి సహకారం ఉంటే బాగుంటుంది, ఎలాంటి సహాయం అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేడం మాకు ప్రభుత్వం నుంచి నెలకి సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. సంవత్సరానికి 12,000 అంటే నెలకి 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలు ఎందుకు మేడం? మాకు అవి ఏం అవసరం లేదు మేడం. మాకు ప్రభుత్వం నుంచి ఏదో ఆటో డ్రైవర్ కు ఉండడానికి ఒక ఇల్లు, ఓకే, ఒకవేళ ఇల్లు చెప్పినా పర్లేదు మేడం. మాకు ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పెట్టారు కదా, ఆ ఫ్రీ బస్ అలానే పెట్టమన్నాం, కాకపోతే దాన్ని చేంజ్ చేయమన్నాం. మా డిమాండ్ చేంజ్ అంటే ఎలా అంటున్నారు? ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు మేడం, హ్యాండిక్యాప్స్ ఉంటారు, వాళ్ళకి పెట్టాలా? ఓకే. ప్రతి ఒక్కరికి పెడితే ఇప్పుడు ఎలా నడుస్తుంది మేడం? ఇప్పుడు ఆటో ఎక్కేది లేడీస్ మేడం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి ఆలోచించాల్సిన మ్యాటర్ కూడా ఏంటంటే మేడం, ఈ తప్పు ప్రభుత్వాన్ని కూడా మేము తప్పు పడతలేము. ఎందుకంటే వాళ్ళు చేసింది మంచి పనే, కాకపోతే ఏంటంటే మాకు దెబ్బ పడిపోయింది ఇప్పుడు. ఓకే. ఇంకొకటి ఏంటంటే మేడం, మెయిన్ వచ్చేసి ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థ. ఓకే. ఈ 3 యాప్లు మేడం మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తాను. ఓలాలో అయినా, ఊబర్లో అయినా, ర్యాపిడోలో అయినా సరే, ఒక డ్రాప్ ఇప్పుడు మీరు సపోజ్ కి ఎక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ వెళ్ళాలనుకోండి మేడం, ఆటో బుక్ చేస్తారు. అవును. ఆటోలు ఎంత వస్తుంది? ఒక 80 రూపాయలు, 100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు పెట్టుకోండి, 4 కిలోమీటర్ కి 100 రూపాయలు పెట్టుకోండి మేడం. ఓకే. 100 రూపాయల్లో మినిమం అంటే మినిమం మేడం ఓలాలో 40 రూపీస్ తీసుకుంటాడు మేడం. ఓకే. కమిషన్లు వాళ్ళది ఎలా ఉంటాయంటే మేడం, ఓలా వాళ్ళ కమిషన్ పేడ్ టు జిఎస్టీ, పేడ్ టు థర్డ్ పార్టీ, ఓలా పేడ్, ఓకే, పేడ్ ఇన్సూరెన్స్, ఇంకొకటి ఏదో ఉంది మేడం, అది నాకు కొంచెం చదువు రాదు, నాకు తెలుస్తలేదు. కానీ మొత్తం ఈ 5 రకాలుగా ఓలా యాప్ సంస్థ మా దగ్గర తీసుకుంటుంది. ఓకే. ఇవన్నీ ఒక ఆటో డ్రైవర్ ఎలా కడతాడు మేడం? అంటే మీకు అటు ఓలా నడుపుకున్నా కూడా లాభం లేదు, ఇటు నార్మల్ గా అయినా కూడా మీకు లాభం లేదు, ఎలా అయినా మీరు నష్టపోతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాడు సరే, ఆయన మంచిగా ఆయన పెట్టాడు, జనాలు బాగానే ఉంది. ఇప్పుడు ఓలా, ఊబర్ నడుపుకుంటాం కదా మేడం, ఓలా, ఊబర్ లో కూడా అలానే ఉంటాయి, ఇంకా మేము ఎక్కడ పడాలి మేడం? ఓకే. ఊబర్ లో కమిషన్ అట్లనే ఉంటది. ఊబర్ లో ఒక 10 కిలోమీటర్ పోతే మేడం, ఇప్పుడు మాకు పర్ కిలోమీటర్ 20 రూపాయలు అని చెప్పి ఎప్పటి నుంచి ధర్నాలు అవి ఇవి చేస్తూనే ఉన్నాం, దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఓకే. ఇప్పుడు ఊబర్ లో మేడం 10 కిలోమీటర్ పోతే ఎంత ఇస్తాడు తెలుసా మేడం? 140 రూపాయలు మేడం. 10 కిలోమీటర్లకి 140. అదే 2 వీలర్ కి 100 రూపాయలు ఇస్తున్నాడు. అంటే ఆటో అంత చీప్ అయిపోయిందా మేడం? ఓకే. చూడండి మేడం, ఇప్పుడు అవును, 10 కిలోమీటర్ పోతే 200 రావాలా? 140 ఇస్తున్నారు. 140లో కూడా మీకు మళ్ళీ చెప్తాను చూడండి, దాంట్లో కూడా 30-40 రూపాయలు, 20-30 రూపాయలు ఈజీగా కంపల్సరీ. మాకు వచ్చేది చేతికి వచ్చేది 100 రూపాయలు మేడం. ఓకే. సో ట్యాక్స్ అని, జిఎస్టీ అని కట్ చేస్తున్నారు మీకు వచ్చే అమౌంట్ అని అంటున్నారు. కట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంది, ర్యాపిడో. ఈ ర్యాపిడో సంస్థ మొన్న ఈ నమ్మయాత్ర ఒక యారి అనే యాప్ వాళ్ళు ఫ్రీగా పెట్టారు. ఆ ఫ్రీగా పెట్టడంతో ఈ ర్యాపిడో సంస్థ కూడా మరి ఎందుకు ఏమో తెలియదు కానీ ఒక్క 3 రోజులు అయింది మేడం, 3 రోజుల నుంచి ఆయన కూడా ఫ్రీగా పెట్టాడు, రోజు 15 రూపాయలు కట్టాలా అన్నట్టుగా పెట్టాడు. అది బాగుంది మేడం. మేము 1000 రూపాయలు సంపాదించి 100 రూపాయలు కట్టడానికి మాకు బాధ లేదు మేడం. కాకపోతే ఒకేసారి 1000 రూపాయలు చేసి 400 నాకు కట్టు అంటే అది కరెక్ట్ కాదు మేడం. అవునవును. సో కష్టపడిందంతా మీరు కాబట్టి మీకు అందులో ఆదాయం ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు, అంటే మీ కష్టానికి తగ్గ ఫలితం. మా కష్టానికి ఫలితం కావాలా? ఇంకొకటి ఏంటంటే మేడం, ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సమస్య ఉంది కదా, అది ఎవరికి పడితే 2 వీలర్. ఇప్పుడు టాక్సీ వెహికల్ కి ఇవ్వాలి కదా మేడం. అవును. హోమ్ ప్లేట్ 2 వీలర్ కి ఏమొస్తాయి మేడం? ఓకే. 2 వీలర్ కి ఎందుకు ఇవ్వాలి మేడం? హోమ్ ప్లేట్ కి ఎవరు సర్వీస్ చేయమంటున్నారు మేడం? 2 వీలర్ మేడం, కాస్ట్లీ బండ్లు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా ఈ రోజు ఓలా, ఊబర్ పెట్టుకొని తిరుగుతున్నారు మేడం. 3 లక్షల రూపాయలు బండోడు ఓలా, ఊబర్ నడుపుతా అంటే మీరు నమ్ముతారా మేడం? అదే కదా. చెప్పండి మేడం, ఇవన్నీ ఎవరు భరాయిస్తున్నారు? ఇవన్నీ మేము కదా భరాయించేది, ఆటో డ్రైవర్లు. అవును. ఇవన్నీ మాకు ఉండకూడదు మేడం. ఈ బైకులు అనేది నడుపుకోవాలి. ట్యాక్సీ వెహికల్స్ ఉంటాయి కదా మేడం, ఇది వరకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ట్యాక్సీ వెహికల్స్ వచ్చే 2 వీలర్. ఇప్పుడు ఏమైంది మరి అది? ఇప్పుడు పెట్టుకోవాలంటే ఇప్పుడు మేము ఫిట్నెస్ కడతాం మేడం, సిటీ పర్మిట్ కడతాం మేడం, రోడ్ ట్యాక్సీ కడతాము, పొల్యూషన్ చేయించుకుంటాము, మరి వాడికి ఏముండదు కదా మేడం 2 వీలర్ కి. అవును.
మరి వాడు ఎందుకు మేడం ఓలా ఊబర్ పెట్టుకొని నడుపుకుంటున్నాడు? ఎటు తిరిగి లాస్ మీరు అవుతున్నారు. మేముండేది ఈసీఎల్ లో మేడం. ఈసీఎల్ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని నేను అట్లా అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు హైటెక్ సిటీ గచ్చిపోలే ఆ సరైన ఏరియా వెళ్ళాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓలా ఊబర్ ర్యాపిడో పెట్టుకొని అది ఆన్ చేసుకొని పెట్రోల్ కన్నా వస్తాయి కదా, వాళ్ళ ఖర్చులు కన్నా వస్తాయని అవి కూడా లాస్ట్ కి కూడా లాగేసుకుంటే ఎలా మేడం? ఓకే, మీరే చెప్పండి మేడం, మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇంకా? సో మీరు ప్రతి వాటిలో నష్టపోతున్నారు. ప్రభుత్వం కూడా ప్రస్తుతం మీ యొక్క ఇష్యూ పైన చర్చించట్లేదు అని మీరు అంటున్నారు, అంతే కదండి? అవును మేడం. ఒకవేళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అది 12,000 స్కీమ్ ఏదైతే ఉందో అది వచ్చినా కూడా మీకు అది సరిపోదు, నెలకు 1,000 రూపాయలు అని అంటున్నారు, అంతే కదా? మేడం రోజుకి ఒక 1,500 సంపాదించారు డ్రైవర్, నెలకు 12,000, సంవత్సరానికి 12,000 అంటే ఏ లెక్కన మేడం? మీకు అసలు వాటి పెట్రోల్ కానీ లేకపోతే గ్యాసే కానీ అందులో ఆయిల్స్ కానీ రోజుకి 30-33 రూపాయలు పడుతుంది మేడం. మీరు ఆలోచించండి ఇంకా. ఓకే, 30-33 రూపాయలు పడుతుంది ఆయన ఇచ్చే 12,000. మాకు ఆ 12,000 కూడా వద్దు మేడం. మాకు కావాల్సింది ఆ బస్సులు ఎవరైనా హ్యాండిక్యాప్స్ కాలేజ్ స్టూడెంట్స్ పెడితే తప్పులేదు. అందరికి వద్దు అంటున్నారు. అందరికి వద్దు. ఓకే, అందరికి వద్దు, మాకు న్యాయం జరగాల. ఇంకొకటి ఏంటంటే మేడం, ఈ ఓలా ఊబర్ సంస్థ కూడా చెప్పేది ఏంటంటే మేము ఎవరికి పడితే అలాగే ఓలా ఊబర్ పర్మిషన్ ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు క్యాబులు ఆటోలు ఉన్నాయి కదా మేడం, అవిటికి ఇస్తే సరిపోదు కదా మేడం, ఇంకా 2 వీలర్లు కూడా ఇవ్వాలన్నా మేడం? అవునవును, సో అక్కడికి సరిపోద్ది అని అంటున్నారు. డన్. ఇప్పుడు ఇంకోటి ఈ ఆటోలో కూడా ఓలా ఊబర్ ర్యాపిడో ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు మేడం, 15-16 ఇయర్స్ పిల్లలు ఉంటారు. ఓకే, చదువులేని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్దో వాళ్ళ అన్నదో వాళ్ళ తమ్ముడు ఎవరో ఒకరిది లైసెన్స్ బ్యాంక్ అకౌంట్ అవి పెట్టి ఓలా ఐడి తీసుకొని చిన్న పిల్లలు ఆటోలు నడుపుతున్నారు మా దాంట్లో. ఓకే, ఇవన్నీ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది మేడం, ఓపెన్ చెప్పాలంటే. ఓకే ఓకే అండి, నాకు అర్థమైంది. మీకు చాలా అంటే ఇప్పుడు మీకు ఇల్లు గడవడానికే కానీ అట్లీస్ట్ మీ ఆటో మెయింటెనెన్స్ కూడా రావట్లేదు మీకు మేడం. నాకైతే 2 నెలల నుంచి చిట్టి కట్టట్లేదు మేడం. ఓకే, మరి నా బాధ కూడా చూడండి. అవునవునండి, వింటూనే ఉన్నాను. సో ప్రభుత్వం దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. ప్రస్తుతం చాలా మంది కూడా మాట్లాడుతూ వచ్చారు కదా, కుమారి ఆంటీ ఇష్యూ అయితేనేమో వెంటనే స్పందించారు కానీ మరి ఇప్పుడు ఇంకోటి మేడం, ఈ సోషల్ మీడియా మీతో సహా చెప్తున్నాం మేడం, మీ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మేడం, ఆ కుమారి ఆంటీ ఇంకొకరినో వాళ్ళని మాత్రం ఫేమస్ చేస్తున్నారు కానీ ఒక డ్రైవర్నో ఒక రైతునో ఒక రోడ్ మీద బెగ్గర్నో వాళ్ళని మాత్రం ఎందుకు చూపారు మేడం? నాకు అర్థం కాదు. ఓకే, అంటే నేను అడుగుతాను తప్పు అనుకోకండి మేడం, నేను అడిగే బాధ్యత నేను అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళని చూపిస్తున్నారు, మీరు చూపించుకోండి, మీకు వ్యూస్ వస్తాయి, పర్లేదు, నాకు మీకు బాగానే ఉంటది. అప్పుడు మా లాంటి కూడా చూపించాలా మేడం మీరు? అవును. మొన్న ఒక ఆయన కరెక్ట్ మాట్లాడు, ఎంతసేపు ఆమెను చూపిస్తారా, మమ్మల్ని చూపియరా అని ఎందుకు మాట్లాడు మేడం? ఆయన బాధ తట్టుకోలేక మాట్లాడాడు. ఓకే, నేను అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియా ఛానల్స్ కూడా కాస్త మాలాంటి సామాన్యుల్ని ఆ డ్రైవర్లని ఎవరు కూడా చులకన చూడొద్దు. ఒక డ్రైవరు ఒక రోజు మొత్తం సమ్మె చేసి పెడితే జనాల పరిస్థితి ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు మేడం. అవును, ఈ రాష్ట్రం అల్లాడుతుంది డ్రైవర్లు ఆపేస్తే. అవును, డ్రైవర్లు ఏంది ఎవరు వస్తున్నారు మేడం ఇంట్లో నుంచి బయటకి? ఎవరు రావట్లేదు. మరి ఈరోజు ఆ డ్రైవర్లు కష్టాలు వచ్చాయి కదా మేడం, ఎవరు చూస్తున్నారు మరి? ఓకే, సో డెఫినెట్గా మా ఛానల్ తరపున అయితే మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము ముందు ఉంటామండి. మీరు లైక్ ఇంకా ఎప్పుడైనా ర్యాలీలు చేసినా ఏం చేసినా కూడా మా మీడియా మీ దగ్గర ఉంటుంది ఆ టైంలో. సో నా నెంబర్ ఇదే కదా, మీరు సేవ్ చేసుకోండి. డెఫినెట్గా ఇంకే ఇష్యూ ఉన్నా కూడా నాకు కాల్ బ్యాక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నారు కదండి, ప్రస్తుతం ఆటో డ్రైవర్ల ఆవేదన అంతా ఇంత కాదు. సో నార్మల్గా మీరు ఫుడ్ సెంటర్ల దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ అన్నీ ఫేమస్ చేస్తున్నారు తప్ప సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడి వరకు వెళ్ళారు, కానీ ఆటో డ్రైవర్ల విషయంలో ఎందుకు ఇంతవరకు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి ప్రజెంట్ వాళ్ళ మాటలు కూడా మనం వింటూనే వస్తున్నాం. సో ప్రస్తుతం ప్రభుత్వం కూడా దీనిపైన ఏదో ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే వాళ్ళకు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిందో అది వాళ్ళకి అసలు మీరు ఇచ్చే అమౌంట్ వాళ్ళకి అసలు సరిపోదనే వాళ్ళు అంటున్నారు. రోజుకి 33 రూపాయలు చొప్పున పడితే రోజుకి 10,000 నుంచి 1,500 వస్తేనే వాళ్ళకి ఇల్లు గడుస్తుంది అనుకునే సమయంలో మీరు ఇచ్చే 33 రూపాయలు నాకు ఏం సరిపోతాయి అని అడుగుతున్నాడు. సో అలాంటి వారికి ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక సహాయం అందించాలని, దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయితే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.